నమస్తే, వెల్కమ్ టు లియో. అన్నా ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సంబంధించి కూకటి వేళ్లలోకి వెళ్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. అయితే 1 కోటి మంది సభ్యత్వం కావచ్చు, ఈ 1 కోటి మందికి బీమా కావచ్చు, 3 తరాలకు సంబంధించి ఎలాగ జరుగుతూ వస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు వెన్నుముక్కలాగా నిలబడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ 3 తరాలు ఎలాగ కార్యకర్తలు నిలుపుకుంటూ వస్తున్నారు, ప్రాంతీయ పార్టీల్లో సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయాలు చేస్తున్న ఒకే ఒక పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం 3 తరాలు చూసాం. నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా మనం చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నారా లోకేష్ గారు. అయితే ఇప్పటికీ కూడా ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి 1 కోటి మంది సభ్యత్వం అనేది చాలా అరుదుగా మనం చూస్తుంటాం. జాతీయ పార్టీలు కూడా అలాంటి అరుదైనటువంటి రికార్డులు మనం చూడలేదు. అయితే ఈ సభ్యత్వం ఒకవైపు అయితే వీళ్ళకి సంబంధించిన బీమా గతంలో 2 లక్షల నుంచి ఇప్పుడు 5 లక్షలు తీసుకురావడం. సో మొత్తానికి టీడీపీ పార్టీకి మాత్రం ఖచ్చితంగా మనకి కార్యకర్తల మీదనే బేస్ అయి ఉంటుంది. అదేంటనేది మనకు 2019 నుంచి 24 జరిగినటువంటి ఒక అరాచక పరిపాలన నుంచి 2024లో జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో, 135 స్థానాలు ఎలా టీడీపీ కైవసం చేసుకుందో అంతా తెలిసిందే. సో మొత్తానికి ఈ యొక్క 29వ సంబంధించి వర్ధంతికి ఎలాంటి సిచ్యువేషన్ జరగబోతుంది, సో కార్యకర్తలు దీన్ని ఎలా తీసుకోబోతున్నారంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు 1982 పార్టీ పెట్టారో అప్పుడు ఆయన ఫస్ట్ చెప్పింది ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అదే స్ఫూర్తితోటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తర్వాత లోకేష్ గారు కానివ్వండి, అలానే తీసుకువెళ్తున్నారు పార్టీని. ప్రజలే దేవుళ్ళు. ఈ రోజున ప్రజలు లేకపోతే ఏదీ లేదు, చెప్పుకోవటానికి ఎవరూ లేరు. ఈ రోజున ప్రతి ఒక్కటి పార్టీకి సంబంధించింది కానీ, కూటమికి సంబంధించింది కానీ, ఏ విషయాన్నైనా ప్రజల్లోకి తీసుకెళ్ళింది కార్యకర్తలు. కార్యకర్తలు అంటే ప్రజలే, అందరూ మమేకమైతేనే కదా ఒక దేన్నైనా ఒక మంచి సమాజాన్ని నిలబెట్టాలి, మంచి సమాజం కోసం పోరాడాలంటే ప్రజల్లో నుంచే అది ఉద్భవించాలి. ప్రజలే దేవుళ్ళు అన్నప్పుడు మరి ఆ ప్రజలు దేవుళ్ళలాగా భావించింది నాయకులే కదా. అదే భావంతో ఉన్నారు కాబట్టి ఆ రోజున ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి రూపాయి కిలో బియ్యం కానివ్వండి, ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, అప్పటి వరకు ఆడవాళ్ళకి హక్కు లేదు. అలాంటిది లక్ష్మీదేవి ఇంటికి స్త్రీ, అలాంటి లక్ష్మీదేవిని మనం తనకు కూడా ధనంలో వాటా ఇవ్వాలి అని చెప్పేసి తను నిరూపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున మనం చూస్తుంటే 2 రాష్ట్రాల్లో కూడా 2020 విజన్ అంటే అందరూ కూడా పిచ్చివాడు అని మాట్లాడారు. కానీ ఈ రోజున ఆ జనాలు పిచ్చివాళ్ళుగా వచ్చి ఇక్కడ పనిచేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరైతే పిచ్చివాడు అని అన్నారో ఈ రోజున జనాలు పిచ్చోళ్ళలాగా వచ్చి, నిజంగా చూడాలంటే ఈ రోజున మెట్రో స్టేషన్కి వెళ్తే ఈవినింగ్ ఆ సైబరాబాద్ నుంచి వచ్చే వాళ్ళని చూస్తుంటే ఎంతమంది ఉద్యోగులు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ విజన్ 2020కి ఈ రోజున వీళ్ళంతా కూడా ఉద్యోగస్తులుగా మారి వాళ్ళు సంపాదించుకుంటూ తల్లిదండ్రులను పోషించుకుంటూ మంచిది ఉన్న స్థాయిలో ఉన్నారు. అలానే చూసుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు 3వ తరం, ఆయన కూడా అదే బాటలో పయనిస్తూ కార్యకర్తలను కానివ్వండి, ప్రజలను కానివ్వండి, చాలా వాళ్ళకున్న దానిలోనే వాళ్ళని ఇంకా మంచిగా ఎలా మనం తీర్చిదిద్దుకోవాలి, వీళ్ళ సమాజానికి ఏ విధంగా మనం మేలు చేసే విధంగా తయారు చేసుకోవాలి. 2 లక్షల రూపాయలు ఉన్న ప్రమాద బీమాని పార్టీ సభ్యత్వ నమోదుకి ఈ రోజున 5 లక్షల రూపాయలు చేసాం, చూస్తూనే ఉన్నాం. అది కూడా అదేవిధంగా ఏ పార్టీ కూడా, జాతీయ పార్టీ కానివ్వండి లేకపోతే రాష్ట్రీయ పార్టీ కానివ్వండి, ఎవరూ కూడా సాధించలేనిది 1 కోటికి పైగా సభ్యత్వ నమోదు అనేది ఈ రోజున టీడీపీ ప్రభుత్వంలో జరిగింది. అది మాత్రం చాలా ఏంటంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నదానికి ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆ రోజు చెప్పారో అదే దాన్ని వీళ్ళు నిలబెట్టుకుంటూ వచ్చారు అన్నదానికి ఇది నిదర్శనం. వర్ధంతి రోజుకి ఖచ్చితంగా జనవరి 18వ తారీఖున, అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి లోకేష్ వచ్చాడు. ఇంకా
తగ్గిపోతూ ఉంటుందా అంటే కాదు. ఈ రోజున ఇంతింతై వటువింతై అన్నట్లుగా పార్టీ దినదిన ప్రవర్ధమానంగా వెలిగిపోతుంది, ప్రజలందరినీ కూడా ఆనందంగా ఉండటానికి ఈ రోజున దోహదపడుతుంది అనటానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి చేసుకొని 7 నెలలు చెప్పాలంటే 7 months కంప్లీట్ చేసుకుంది. రేపు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమాల్లో కూడా ఇదొక భాగంగా ఆయనకి నిజంగా హర్షించదగ్గ విషయంగా, ఒక నివాళులు అర్పించేలాగా, నివాళులుగానే నిజంగా చాలా ఆనందకరంగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. అయితే ఏ విధంగా పార్టీని గుండెల్లో పెట్టుకొని కార్యకర్తలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకి, ఎన్నో ఆటుపోట్లకి, ఎన్ని రకాలు వచ్చినా కూడా లేదు, నిలబడి సాధించి ఛేదించి చూపించాం, ఈ రోజున పార్టీని నిలబెట్టుకున్నాం అన్నదానికి ఈ రోజున ఈ కోటి సభ్యత్వ నమోదే మనకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అదే మన గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు, అదేవిధంగా అదే సమయంలో నారా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయాలని కావచ్చు, ఇంకా మిగతా ఎవరైతే టీడీపీకి సంబంధించిన క్యాడర్ మొత్తం దాదాపు 70,000 మంది పైన ఏదైతే అక్రమ కేసులు పెట్టడానికి కావచ్చు, అదేవిధంగా నాయకుల పైన హౌస్ అరెస్టులు చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా 19 నుంచి 24 లోపల ఖచ్చితంగా పార్టీని భూస్థాపితం చేసేయాలనేటువంటి ఒక వాళ్ళ ఆలోచనలు అయితే అందరికీ తెలిసిందే. అయితే ఈ 53 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, జైల్లో కూడా కనీసం ఏసీ కానీ మిగతా ఎటువంటి ఒక సౌకర్యాలు లేకుండా అక్కడ కూడా జైల్లో కూడా తన్ని హత్యా ప్రయత్నం చేయాలనుకుంటున్నారని చెప్పేసి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో నిజంగా ఒకవేళ ఇలాంటి పార్టీ ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి, ప్రజలు ఏమైపోతారంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే అండి, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆ రోజున అరెస్టు అని వినగానే ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క అభిమానం కానివ్వండి, ఆక్రోషం కానివ్వండి, ఏంటి ఇలా చేస్తున్నారు, అది పార్టీకి సంబంధించింది కాదు, ఇంకొకటి కాదు, ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఒక పెద్ద ఆయన, ఒక విజనరీ ఉన్న లీడరు, అతను ఒక కట్టుబాట్లతోటి వస్తున్న వ్యక్తి, ఒక మంచి నడవడిక, కార్యకర్తలను కానివ్వండి, తన కొడుకును కానివ్వండి, పార్టీ క్యాడర్ను కానివ్వండి, దేన్ని కూడా రక్తానికి రక్తం అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు కూడా అది అసలు చంద్రబాబు నాయుడు గారి మాటే కాదు. మంచిగా వెళదాము, మంచితోనే శాంతియుతంగా చేద్దాము ఏదైనా. అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా పార్టీకి సంబంధం లేకుండా, కులానికి, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరూ బయటకు వచ్చారు, వాళ్ళ యొక్క సంఘీభావం తెలిపారు. లేదు ఈ రోజున ఆఖరికి స్నేహితులు కూడా, వాళ్ళంతా పెద్దవాళ్ళండి, ఓల్డ్ ఏజ్, వాళ్ళందరూ కూడా వచ్చేసి బయటికి మా స్నేహితుడిని విడుదల చేయాలి అని చెప్పేసి ఆ రోజున ఒకటే కోరుకున్నాం, బెయిల్ కాదు, బాబు గారిని బయటికి తీసుకురావాలి అనేదే అందరి నినాదం. అట్లాంటి తరుణంలో ఏదైనా జరిగితే ఖచ్చితంగా అసలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ, సాక్షి మీడియా లాంటి మాటలు వినపడుతున్నాయి, అవి వినిపించేవి కాదు. ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక నార్మల్ పీపుల్ కాదు కదండి, ఆయన ఎంతో చేశాడు, వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా అతనికి ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా తనకి సంఘీభావం తెలిపారు, ప్రతి ఒక్కరూ బయటకు వచ్చారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏదైతే మీరు చేసే నిరసనలు ఇక్కడ కాదు అక్కడ చేసుకోండి అని టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ ఏదైతే మాట నిందో ఆ ఫలితమే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారన్న సంగతి కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా చాలా దాదాపు 70 దేశాలలో మనకు సంబంధించి మనం చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి అన్న ఎన్టీఆర్ గారికి సంబంధించి అనుకున్నటువంటి కళలు నెరవేరుతున్నాయా లేదా, ఎందుకంటే 29వ వర్ధంతి రోజు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అండి, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో తెలంగాణలో ప్రజలు ఏదైతే సెటిలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు, మీకేదన్నా ఉంటే ప్రేమ అభిమానం ఉంటే పోయి ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి అని ఆ రోజే చెప్పారు. మన ఇక్కడున్న సెటిలర్స్ అందరూ కూడా చూపిస్తాము నీకు, ఎక్కడ ఉండి మేము తేల్చుకోవాలో మాకు తెలుసు, ఈ రోజున మేము ఇక్కడ ఉద్యోగాలు చేసి మేము పన్నులు కడుతుంటేనే నీ ప్రభుత్వం 10 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసుకున్నావు, ఒక్కసారిగా మేము ఎదురు తిరిగి నీ పరిపాలన రద్దు చేసే పరిస్థితి వస్తుంది, ఓటు హక్కుతోటే నీకు మేము ఎలా గుణపాఠం చెప్పాలో చెప్తామన్నాము, చూపించారు, అందరూ కలిసి కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఈ రోజున వాళ్ళ కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా చేశారు, అందరూ కేసుల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసిన 10 సంవత్సరాల అరాచక పాలన అంతా కూడా బయటకు వస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎప్పుడైతే ఒక మంచిని మనం అణగదొక్కాలని చూస్తామో అది ఎన్నో రోజులు దాగదు.
దానికి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా అదే చూసుకుంటున్నాం. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఎంతసేపటికి వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన అరాచక పాలన అంతా కూడా ఈ రోజున బయటకు వచ్చేసింది. ప్రజలందరూ కట్టలు తెంచుకొని ఏదైతే మంచి ఉందో మనకి ఏది కావాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దానికి ఈరోజు పట్టం కట్టారు. ఈ రోజున ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటే, టీడీపీ ప్రభుత్వం ఏ రోజైతే నందమూరి తారక రామారావు గారు దాన్ని స్థాపించారో ఆ రోజే ప్రజలలో దాని మీద ఒక మంచి అభిప్రాయం, ఉన్నత భావం, వాళ్ళ పట్ల గౌరవం, ప్రతి ఒక్కటి న్యాయం జరిగిద్దనే భావన ఉంది. కాబట్టే ఈ రోజున ఈ విధంగా 1 కోటికి పైగా కూడా పార్టీలో సభ్యత్వ నమోదు జరిగింది. ఇదే నిదర్శనం, ఇంకా వేరే చెప్పుకోవాల్సింది ఏమీ లేదు మనం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా టీడీపీ అనగానే బీసీల పార్టీ అని చెప్పేసి అయితే మనకు చాలా స్పష్టంగా తెలుసు. సో ఖచ్చితంగా ఈ 29కు సంబంధించి వర్ధంతి రోజు ఇదొక మంచి ఘన నివాళి కింద మనం చూడాలి. సో అంత మంచి జరగాలని కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.